వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. ఈ వాక్యాలను డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడవచ్చు. హౌ మెనీ బ్రదర్స్ హ్యావ్ యూ? నీకు ఎంతమంది సోదరులు ఉన్నారు? హౌ మెనీ బ్రదర్స్ హ్యావ్ యూ? నీకు ఎంతమంది సోదరులు ఉన్నారు? హ్యావ్ యూ సిస్టర్స్ టూ? నీకు చెల్లెళ్ళు కూడా ఉన్నారా? హ్యావ్ యూ సిస్టర్స్ టూ? నీకు చెల్లెళ్ళు కూడా ఉన్నారా? వాట్ ఈస్ హీ స్టడీయింగ్? అతడు ఏమి చదువుతూ ఉన్నాడు? వాట్ ఈస్ హీ స్టడీయింగ్? అతడు ఏమి చదువుతూ ఉన్నాడు? ఈజ్ యువర్ సిస్టర్ మ్యారీడ్? మీ చెల్లెలికి పెళ్ళి అయిందా? ఈజ్ యువర్ సిస్టర్ మ్యారీడ్? మీ చెల్లెలికి పెళ్ళి అయిందా? వాట్ గిఫ్ట్ డూ యూ ప్రెజెంట్ మీ ఆన్ మై బర్త్డే? నా పుట్టినరోజున ఏమి బహుమతి ఇస్తావు? వాట్ గిఫ్ట్ డూ యూ ప్రెజెంట్ మీ ఆన్ మై బర్త్డే? నా పుట్టినరోజున ఏమి బహుమతి ఇస్తావు? ఐ గాట్ ఏ గుడ్ జాబ్. నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఐ గాట్ ఏ గుడ్ జాబ్. నాకు మంచి ఉద్యోగం వచ్చింది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నీ పని నువ్వు చూసుకో. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నీ పని నువ్వు చూసుకో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. డూ యూ లీవ్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్? రేపు ప్రొద్దుటే వెళ్తావా? డూ యూ లీవ్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్? రేపు ప్రొద్దుటే వెళ్తావా? మే ఐ కమ్ టు యువర్ హౌస్ టుమారో? నేను మీ ఇంటికి రేపు రావచ్చా? మే ఐ కమ్ టు యువర్ హౌస్ టుమారో? నేను మీ ఇంటికి రేపు రావచ్చా? హీ హ్యాస్ నాట్ రిటన్ ఏ లెటర్ టు మీ టిల్ నౌ. అతడు నాకు ఇంతవరకు ఉత్తరం రాయలేదు. హీ హ్యాస్ నాట్ రిటన్ ఏ లెటర్ టు మీ టిల్ నౌ. అతడు నాకు ఇంతవరకు ఉత్తరం రాయలేదు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. వీ హ్యావ్ టు స్పీక్ పొలైట్లీ విత్ అదర్స్. ఎవరితోనైనా మనం మర్యాదగా మాట్లాడాలి. వీ హ్యావ్ టు స్పీక్ పొలైట్లీ విత్ అదర్స్. ఎవరితోనైనా మనం మర్యాదగా మాట్లాడాలి. ఐ హ్యావ్ బీన్ మీటింగ్ హిమ్ ఎవ్రీ ఫ్రైడే. అతన్ని నేను ప్రతి శుక్రవారం కలుస్తుంటాను. ఐ హ్యావ్ బీన్ మీటింగ్ హిమ్ ఎవ్రీ ఫ్రైడే. అతన్ని నేను ప్రతి శుక్రవారం కలుస్తుంటాను. వీ హ్యావ్ టు లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. మనం ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడడం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. మనం ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడడం నేర్చుకోవాలి. హీ ఈజ్ వర్కింగ్ ఇన్ యాన్ ఆఫీస్. అతడు ఒక ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాడు. హీ ఈజ్ వర్కింగ్ ఇన్ యాన్ ఆఫీస్. అతడు ఒక ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్లీజ్ పోర్ వాటర్ ఇన్ దట్ గ్లాస్. దయచేసి ఆ గ్లాస్లో మంచినీళ్ళు పోయండి. ప్లీజ్ పోర్ వాటర్ ఇన్ దట్ గ్లాస్. దయచేసి ఆ గ్లాస్లో మంచినీళ్ళు పోయండి. ఈజ్ హీ కాలింగ్ యూ? అతడు నిన్ను పిలుస్తున్నాడా?
ఈజ్ హీ కాలింగ్ యూ? అతడు నిన్ను పిలుస్తున్నాడా? ఆస్క్ యువర్ ఫాదర్ టు కమ్. మీ నాన్నగారిని రమ్మని చెప్పు. ఆస్క్ యువర్ ఫాదర్ టు కమ్. మీ నాన్నగారిని రమ్మని చెప్పు. సంబడీ హ్యాస్ కమ్ ఫర్ యూ. నీ కోసం ఎవరో వచ్చారు. సంబడీ హ్యాస్ కమ్ ఫర్ యూ. నీ కోసం ఎవరో వచ్చారు. హీ గోస్ టు టౌన్ ఎవ్రీడే. ప్రతిరోజు అతడు పట్టణానికి వెళ్తాడు. హీ గోస్ టు టౌన్ ఎవ్రీడే. ప్రతిరోజు అతడు పట్టణానికి వెళ్తాడు. దే వెంట్ టు కోల్కత్తా ఎస్టర్డే. వాళ్ళు నిన్న కోల్కత్తా వెళ్ళారు. దే వెంట్ టు కోల్కత్తా ఎస్టర్డే. వాళ్ళు నిన్న కోల్కత్తా వెళ్ళారు. హిస్ యంగర్ బ్రదర్ విల్ కమ్ టు అవర్ హౌస్ టుమారో. అతని తమ్ముడు మా ఇంటికి రేపు రాబోతున్నాడు. హిస్ యంగర్ బ్రదర్ విల్ కమ్ టు అవర్ హౌస్ టుమారో. అతని తమ్ముడు మా ఇంటికి రేపు రాబోతున్నాడు. వాట్ ఈస్ హీ డూయింగ్ నౌ? అతడు ఇప్పుడు ఏమి చేస్తూ ఉన్నాడు? వాట్ ఈస్ హీ డూయింగ్ నౌ? అతడు ఇప్పుడు ఏమి చేస్తూ ఉన్నాడు? హీ ఈజ్ జస్ట్ కమింగ్ నౌ. అతడు ఇప్పుడే వస్తున్నాడు. హీ ఈజ్ జస్ట్ కమింగ్ నౌ. అతడు ఇప్పుడే వస్తున్నాడు. హీ ఈజ్ వెరీ హ్యాపీ. అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. హీ ఈజ్ వెరీ హ్యాపీ. అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఐ హ్యావ్ సీన్ మెనీ ప్లేసెస్ ఇన్ ఇండియా. నేను ఇండియాలో చాలా ప్రదేశాలు చూశాను. ఐ హ్యావ్ సీన్ మెనీ ప్లేసెస్ ఇన్ ఇండియా. నేను ఇండియాలో చాలా ప్రదేశాలు చూశాను. దెర్ ఈజ్ నాట్ ఈవెన్ వన్ స్టూడెంట్ ఇన్ ది క్లాస్. క్లాస్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. దెర్ ఈజ్ నాట్ ఈవెన్ వన్ స్టూడెంట్ ఇన్ ది క్లాస్. క్లాస్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. ఐ యామ్ హంగ్రీ. నాకు ఆకలి వేస్తుంది. ఐ యామ్ హంగ్రీ. నాకు ఆకలి వేస్తుంది. షీ టెల్స్ ఎ స్టోరీ. ఆమె ఒక కథ చెబుతుంది. షీ టెల్స్ ఎ స్టోరీ. ఆమె ఒక కథ చెబుతుంది. కౌ గివ్స్ అస్ మిల్క్. ఆవు మనకి పాలు ఇస్తుంది. కౌ గివ్స్ అస్ మిల్క్. ఆవు మనకి పాలు ఇస్తుంది. దే టేక్ అస్ టు ఏ పిక్నిక్. వారు మమ్మల్ని పిక్నిక్కి తీసుకువెళ్తారు. దే టేక్ అస్ టు ఏ పిక్నిక్. వారు మమ్మల్ని పిక్నిక్కి తీసుకువెళ్తారు. ఏ స్టోరీ ఈజ్ టోల్డ్ బై హర్. ఒక కథ ఆమె చేత చెప్పబడింది. ఏ స్టోరీ ఈజ్ టోల్డ్ బై హర్. ఒక కథ ఆమె చేత చెప్పబడింది. మిల్క్ ఈజ్ గివెన్ టు అస్ బై కౌ. పాలు మనకి ఆవు చేత ఇవ్వబడును. మిల్క్ ఈజ్ గివెన్ టు అస్ బై కౌ. పాలు మనకి ఆవు చేత ఇవ్వబడును. వీఆర్ టేకెన్ టు ఏ పిక్నిక్ బై దెమ్. వారి చేత మేము పిక్నిక్కి తీసుకువెళ్ళబడతాము. వీఆర్ టేకెన్ టు ఏ పిక్నిక్ బై దెమ్. వారి చేత మేము పిక్నిక్కి తీసుకువెళ్ళబడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ వీడియోల కోసం శ్రీనిధి లెర్నింగ్ ఛానల్ని ఫాలో అవ్వండి.